పోడు భూముల పట్టాలు ఇచ్చిండు, పట్టాలు ఇవ్వడమే కాకుండా రైతు బంధు కూడా ఇచ్చిండు, రైతు బీమా కూడా ఇచ్చిండు. అవును, కేసీఆర్ గారు మా తాండాలను పంచాయతీలు చేసిండు, మా దానిలో కూడా చాలా మంది సర్పంచులు అయ్యిండ్రు. అవును, కేసీఆర్ గారు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచినారు, కరెక్టే. ఇవన్నీ జరిగినాయి, వాస్తవమే. 3 ఫేజ్ కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, సేవలాల్ జయంతి జరిగింది, ఇవన్నీ కరెక్టే. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పి కొంతమంది లంబాడ తమ్ముళ్ళు, అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు కూడా తాండాలకు వచ్చి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాళ్ళు మొక్కి మనకు ఓట్లేసే పెన్షనర్లను, ఇంట్లో ఉండే పెద్ద మనుషులను కూడా కాళ్ళు మొక్కి మీకొచ్చే 4000 గురించి ఆలోచించకండి, మా ఉద్యోగాల గురించి ఆలోచించండి అని చెప్పి పాపం ఆ తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి మరి మనకు ఓటేసే వాళ్ళని కూడా వ్యతిరేకంగా మలిపిన పరిస్థితి ఆ రిపోర్ట్లో వచ్చింది. రెండో మాట ఏం చెప్పినారు? అన్నా, మీరు మంచి ప్రోగ్రాం పెట్టినారు గృహలక్ష్మి అని మంచి ప్రోగ్రాం, ఇల్లు కట్టుకుంటానంటున్నోళ్ళకి 3 లక్షలు అన్నారు కదా, అదేదో 1 సంవత్సరం ముందు పెట్టింటే బాగుండేదమ్మా, దానికి కూడా మా తాండాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ 2 కారణాల వల్ల తాండాల్లో ఓటర్లు దూరమైనారు, తాండాల్లో గిరిజనులు దూరమైనారని చెప్పినారు. బాధ ఎక్కడ అనిపించిందంటే, అదే తాండాల్లో ఉండే గిరిజన బిడ్డలకి మనం కనుక చెప్పింటే, అయ్యా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు నింపిందే మనము, 1,60,000 ఉద్యోగాలు నింపిందే మనం, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది మనం, కాయిదాలు ఇచ్చింది మాత్రం ఆయన అనే మాటను ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి తాండాలలో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.